ఓం శాంతి. ఈరోజు డిసెంబర్ 23, 2023 సాకార మురళి సారాంశము. మధురమైన పిల్లలు, మీ ఇంటి పేరును సదా గుర్తుంచుకోండి. మీరు ఈశ్వరీయ సంతానము. మీది ఈశ్వరీయ కులం. మీరు దేవతల కన్నా ఉన్నతులు. కావున మీ నడవడిక చాలా రాయల్గా ఉండాలి. ఈరోజు ప్రశ్న: బాబా పిల్లలను తమ సమానంగా ప్రేమ సాగరులుగా తయారు చేశారు. దానికి గుర్తు ఏమిటి? సమాధానం: పిల్లలైన మీరు బాబా సమానంగా ప్రియంగా అయ్యారు. కావుననే మీ స్మృతి చిహ్న చిత్రాలను అందరూ ఎంతో ప్రేమిస్తారు, ప్రేమతో చూస్తూ ఉంటారు. లక్ష్మీనారాయణులు సదా హర్షితముఖులుగా రమణీకులుగా ఉంటారు. బాబా మనల్ని జ్ఞానయోగాల ద్వారా చాలా చాలా మధురంగా తయారు చేస్తున్నారని ఇప్పుడు మీకు తెలుసు. మీ ముఖము నుండి సదా జ్ఞానరత్నాలే వెలువడాలి అంటారు బాబా. ఈరోజు పాట: మీరు ప్రేమ సాగరుడు, మీ ప్రేమ అనే ఒక బిందువు కోసం తపిస్తున్నాము. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి, తండ్రి, బాప్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక తండ్రి, ఆత్మిక పిల్లలకు నమస్తే. ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి, తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు డబల్ నమస్తే. ధారణ కొరకు ముఖ్యమైన సారం. మొదటి పాయింట్: మీ స్వభావాన్ని చాలా మధురంగా శాంత చిత్తంగా చేసుకోవాలి. చాలా తక్కువగా మరియు రాయల్టీతో మాట్లాడాలి. రెండో పాయింట్: తనువు, మనస్సు, ధనముల ద్వారా బ్రహ్మబాబా సమానంగా ట్రస్టీలుగా అవ్వాలి. ఈరోజు వరదానం: జ్ఞానము మరియు యోగం యొక్క శక్తి ద్వారా ప్రతి పరిస్థితిని క్షణంలో పాస్ చేసుకునేవారు మహావీరులు కండి. వరదానం యొక్క వివరణ: మహావీరులు అనగా సదా లైట్ మైట్ హౌస్గా ఉండేవారు. జ్ఞానం యొక్క లైటు మరియు యోగము అంటే మైటు. ఎవరైతే ఈ రెండు శక్తులతో సంపన్నంగా ఉంటారో వారు ప్రతి పరిస్థితిని క్షణంలో పాస్ చేసేస్తారు. ఒకవేళ సరి అయిన సమయంలో పాస్ అయ్యే సంస్కారం లేనట్లయితే ఫైనల్లో కూడా ఆ సంస్కారం అనేది ఫుల్ పాస్ అవ్వనివ్వదు. ఎవరైతే సమయం లోపలే ఫుల్ పాస్ అవుతారో వారినే పాస్ విత్ ఆనర్ అని అంటారు. ధర్మరాజు కూడా వారికి గౌరవం అనేది ఇస్తారు. స్లోగన్: యోగ అగ్నితో వికారాలనేటటువంటి బీజాన్ని భస్మం చేసినట్లయితే సమయానికి మోసపోలేరు. మంచిది. ఓం శాంతి.